దుబ్బాక నియోజకవర్గంలో హిందుస్థానీ అవం మోర్చా పార్టీ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో హిందుస్థానీ అవం మోర్చా పార్టీ ఆధ్వర్యంలో దుబ్బాక పట్టణ కేంద్రంలోని బాలాజీ ఆలయంలో చెప్యాల యాదగిరి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ప్రధాన ఎజెండాగా పనిచేయుటకు నిర్ణయించింది. బీహార్ రాష్ట్రంలో స్థాపించబడింది. తెలంగాణలో విస్తరించడానికి ప్రధాన కారణం పాలక పక్షం ప్రతిపక్షం రెండూ కూడా విఫలమయ్యాయన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. సహజ సంపదలు ఉన్న తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారు. కరువు కాటకాలు ఆకలి చావులు ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణలో సామాజిక న్యాయం జరిగే విధంగా మార్చవలసిన అవసరం ఉంది అని పేర్కొన్నారు. తాత్కాలిక పథకాలు సరైన న్యాయం ప్రజలకు జరగటం లేదన్నారు. శాశ్వత పథకాలు కావాలి. ప్రజలు ఆశించే తెలంగాణ వైపు హిందుస్థానీ అవాం మోర్చా ప్రయత్నం జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ అమలును కొనసాగిద్దాం. తెలంగాణ అమలును కొనసాగిద్దాం. తెలంగాణ అమరవీరుల ఆశయాలను సాధిద్దాం. తెలంగాణ అమరవీరుల ఆశయాలని తెలంగాణ అమరవీరుల ఆశయాలని తెలంగాణ అమరవీరుల ఆశయాలని దగాపడ్డ తెలంగాణ అమరవీరుల ఆశయాలను దుబ్బాక నియోజకవర్గానికి హిందుస్థాన్ అవాం మోర్చా మన మురళీ దేశపాండే గారు ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ దుబ్బాకలో ఉన్న మిత్రులందరినీ ఒక 10-12 మందిని కలిసి ఇక్కడ ఉన్న సమస్యలు ఇక్కడున్న బాధలు అవన్నీ సేకరించి మనకు ఇంతకుముందు ఏంటంటే తెలంగాణ వచ్చింది కదా, అసలు ఎందుకు వచ్చిందిరా అనే భావన ఇప్పుడు కలిగింది. తెలంగాణ మనకు అప్పుడు రాకముందుకు తెలంగాణ వస్తే బాగుండు అనే పరిస్థితులు ఉన్నాం. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది అనే పరిస్థితి అంటే వచ్చినాక రాకముందు కంటే ఎన్ని సమస్యలు ఉన్నాయి, దానికంటే డబల్ సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యలన్నీ పోవాలంటే మనం తప్పకుండా మరొక దశ ఉద్యమం తెలంగాణలో రావాలి, దశ ఉద్యమం రావాలి. కాబట్టి అందరూ మనకు కులాలతో అత్యధికంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మన దేశపాండే అనే ఆధ్వర్యంలో మనం తప్పకుండా హిందుస్థాన్ అవాం మోర్చా ఇక్కడ పనిచేస్తూ తప్పకుండా అందరినీ బడుగు బలహీన వర్గాలని అందరినీ ఎవరికైతే అమరవీరుల కుటుంబాలకు ఆదుకోలేదు 1200 మంది అమరవీరుల కుటుంబాలు చనిపోతే 400 మంది కుటుంబాలకే పొందింది. అట్లా నిరుద్యోగులు విద్యావంతులు ఎంతోమంది నష్టపోయారు. కాబట్టి వాళ్ళందరికీ లాభాలు చేకూర్చాలని హిందుస్థాన్ అవాం మోర్చా మేము ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ చిన్న మీటింగ్ జరిగింది. మా మీటింగ్లో కూడా ఇక్కడ మిత్రులు వచ్చారు, వాళ్ళ అభిప్రాయం కూడా చెప్పారు. కాబట్టి ఇక ముందు కూడా మన తెలంగాణలో మొత్తం హిందుస్థాన్ అవాం మోర్చా తిరిగి అన్ని శాఖలు ఏర్పాటు చేసి మేము అందరికీ ఇక్కడ దగాపడ్డ తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ మేలు చేయాలని మా యొక్క ముఖ్య ఉద్దేశంతో ముందుకు నడుస్తున్నాం. దుబ్బాక కాన్స్టిట్యూన్స్ యువ మోర్చా వచ్చిన మన మురళీ దేశపాండే గారు, మన అన్నలు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసినామంటే ఈ తెలంగాణలో అన్ని కులాలను మతాలను వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఈ యువ మోర్చా ఆధ్వర్యంలో మళ్ళా రేపు రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. అన్నిట్లలో స్థానిక ఎన్నికలు కానీ ప్రతి ఒక్క దాంట్లో ఈ పార్టీని బలోపేతం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మా కాన్స్టిట్యూన్సీలో ఈరోజు మేము దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన మిత్రులందరినీ కలిసినాం. హిందుస్థానీ అవాం మోర్చా పార్టీ ఆధ్వర్యాన మేము ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా వరుసగా మళ్ళీ అడాక్ కమిటీలు వేయటం జరుగుతుంది. ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం అయితే ఇప్పుడు పాండే గారు చెప్పినట్టుగా ఈ పార్టీ నుంచి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతానికి ఉపయోగపడేటట్టుగా ఈ అమరవీరుల ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరకుండా పోయినాయి. అవి పేదరికంగా మిగిలింది. ఆశయాలు అట్లే మిగిలిపోయినాయి. కరువు అట్లే ఉంది. ఈ వలసలు ఆగలేదు. ముఖ్యంగా అన్ని పార్టీలు కూడా విఫలమై ప్రతిపక్షాలు విఫలం కావటం, పాలకపక్షం విఫలం కావటం, ప్రజలు మళ్ళీ తిరిగి కరువులో ఇరుక్కునే సందర్భం వచ్చింది. కాబట్టి మళ్ళీ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి పార్టీల ఆధ్వర్యాన. ముఖ్యంగా తెలంగాణలో తొలి దశ, ఆ తర్వాత ఇంకో దశ, ఎన్నో దశలుగా పోరాటాలు జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ప్రజల చైతన్యవంతమైనరు. మరి సంపద ఉంది తెలంగాణలో, సహజ వనరులు ఉన్నాయి. కానీ కరువు కాటకాలు అట్లే మిగిలిపోతుంది. పిల్లలు కూడా సరైన స్థితిలో బడికి వెళ్ళట్లేదు.
ఇంకా పిల్లలు చాలామంది పిల్లలు బాల కార్మికులకు మిగిలిపోయిండ్రు. సరైన చదువు అందట్లేదు. కార్పొరేట్ స్కూళ్ళు పెరిగిపోతున్నాయి. గవర్నమెంట్ స్కూళ్ళల్లో మౌలిక వసతులు లేకుండా పోయినాయి. డిఎస్సీలు లేక నిరుద్యోగస్తులు అట్లే మిగిలిపోయింది. మహిళలకు అభద్రతా భావం ఇంకా వెంటాడుతూనే ఉంది. ఎంత చైతన్యం వచ్చినా, ఎంత అవేర్నెస్ వచ్చినా, ఏం చేసినా సరైన భద్రత కల్పించలేకపోతున్నాం. పేదవాళ్ళకు కావచ్చు, మహిళలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, వితంతులకు కావచ్చు, ఎవరికైనా. కాబట్టి మా హిందుస్థానీ అవామ్ మోర్చా పార్టీ తరఫుగా ఇవాళ మేము అన్ని రాష్ట్రమంతా తిరుగుతున్నాం. ఈ రాష్ట్రమంతా తిరుగుతూ ఈ పార్టీని బలోపేతం చేసి, ప్రజల్ని చైతన్యం చేసి, మరోసారి మోసపోకుండా చేయాలని ఉద్దేశంతో మేము ఈరోజు దుబ్బాకకు రావడం జరిగింది. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 90